ఈ సమ్మర్ అంటేనే ఎండాకాలం అంటేనే గ్యాస్ కరువులో ఉన్న ఈ టైంలో భారతదేశం కాదు చుట్టూ ఉన్న దేశాల్లో యుద్ధాలు జరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో గత 12 రోజుల నుంచి మన జీహెచ్ఎంసీ అధికారులకు స్పందన లేకపోయినా కూడా వాళ్ళు నలిగిపోతున్నారు. అట్లాంటి అధికారులు కింద పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ పరంగా కానీ మున్సిపాలిటీ వాళ్ళ పరంగా కానీ పొద్దున్నే టిఫిన్ తినాలంటే బయట పెరిగిన రేట్లు చూస్తుంటే గ్యాస్ పెరిగిందని పెంచేసిన ఈ తరుణంలో ఉచితంగా మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సేవా కార్యక్రమం. ప్రతి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పరంగా కానీ చుట్టూ ఉన్న ఎంతోమంది పొద్దున్నే టిఫిన్ చేయాలని ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి టిఫిన్ చేయకపోతే నడవలేదు, టిఫిన్కి రూపాయి పెడతానికి ఇప్పుడు పెరిగిన ధరలను చూసి 5 రూపాయలు ఎక్కువ పెరిగిందని 2 ఇడ్లీలు తిని వెళ్ళిపోయే ఈ తరుణంలో ఈ సేవా కార్యక్రమం అనేది చాలా ఆనందం పరుస్తుంది. ఇటువంటి ఏరియాలో ఈ ఏరియాలో ఈ సేవా కార్యక్రమం గత 12 రోజుల నుంచి కొనసాగుతుంది. మున్సిపాలిటీలో పనిచేసే ఎంతోమంది వచ్చి ఇక్కడ పొద్దున్నే వచ్చి టిఫిన్ చేస్తున్నారు. ఆ టిఫిన్ కూడా ఇడ్లీ అట్లాంటివి కాదు, ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక అరటి పండు, ఒక ఉప్మా, ఉపయోగపడే ఒక మజ్జిగ ఈ ఎండాకాలంలో అట్లాంటి ఐటమ్స్తో వీళ్ళు ఇక్కడ చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి చాలా మెచ్చుకోవచ్చు. ఈ సేవా కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పేసి చుట్టూ ఉన్న 10 మంది మళ్ళీ ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు నడపాలని వాళ్ళ ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో మళ్ళీ మాట్లాడి ఈ సేవ గురించి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనే విషయాలను కూడా మీకు తెలియజేయబోతున్నాం. ఐటమ్స్ ఏమేమి పెడుతున్నారో ఒకసారి చూద్దాం. మేడం ఈ ఐటమ్ పేరు చెప్తాను, పునుగా చెప్పండి, మీరు చెప్పండి. పునుగు ఇదేంటి చక్కెర పొంగల, కట్టె పొంగలి, ఓకేనా. అట్లాగే చట్నీస్ 2 ఉండేయాలి, అట్లాగే ఎగ్గు, ఒక అరటిపండు, అట్లాగే మజ్జిగ చల్లదనానికి ప్రోటీన్ కోసం సరే ఎగ్గు ప్రోటీన్ కోసం ఇస్తున్నారు, బాయిలర్ ఎగ్గు, ఓకేనా. ఒక ఫ్రూట్ వచ్చేసి మళ్ళీ ఒక మజ్జిగ, దాహానికి మజ్జిగ. సమ్మర్ ఎండాకాలం అంటేనే గుర్తొచ్చేది. చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ చూస్తున్నట్లయితే జిహెచ్ఎంసీ వాళ్ళు 4ంటికి లేచి వాళ్ళ పనులు అనేది రోడ్డు మీద చెత్త అంతా ప్రతి ఒక్కటైతే శుభ్రం చేస్తారు. చూస్తున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఈ కాలనీ వాళ్ళందరూ కలిపి మంచి కార్యక్రమం చేయాలని ఒక మంచి థాట్ వల్ల ఈ కాలనీలో చేసే జిహెచ్ఎంసీ వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఇలా టిఫిన్ పెట్టడం అనేది చాలా బాగుందని ఈ పెద్దవాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మాటలోనే విందాం మనం కూడా. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా రోజు మార్నింగ్ పెట్టడం? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అయితే ఆధారం పెడుతున్నారు సార్. మేము కాబట్టి 33 ఏళ్ళు ఫస్ట్ టైం ఈ భోజనాలు మాకు లభించడం అదే సంతోషం. 4ంటికి వస్తాం. అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి బెట. రోజు ఒక ఐటెం పెడుతున్నారు, ఒక్కటే పెట్టట్లేదు. ఓ రోజు ఒకటి అట్లా మార్చి పెడుతున్నారు. పర్వాలేదు, బాగానే ఉంది. అయితే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అంటే ఈ కాలనీ వరకు పెడుతున్నారా లేకపోతే బయట వాళ్ళు కూడా? బయట వాళ్ళు ఎవరు పెడతారో మాకు తెలియదు, ఈ కాలనీ ప్రెసిడెంట్ మాత్రం మాకు పెడుతున్నాడు. ఆయన ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ముందుగా ఈ 5గురు అయితే రావడం జరిగింది. ఈ 5గురు ప్రతి రోజు మార్నింగ్ జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళకి ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మంచి తాటికి హ్యాట్సాప్ అనుకోవచ్చు. ఈ 5గురు కూడా ఈ యొక్క 2 నెలలు పెడదామని అయితే ఆలోచిస్తున్నారు. ప్రతి రోజుకి వచ్చేసరికి 150 నుంచి 180 వరకు నెంబర్స్ వచ్చి తినడం జరుగుతుంది అంటున్నారు. అయితే వాళ్ళకి చాలా సంతోషంగా ప్రధాన కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆరోగ్యానికి మంచిదేనా? ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు పొద్దున్నే లెగిసి బయటకు వచ్చి ఒక కష్టం అనేది సొసైటీకి చూపిస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో మీకు ఈ సేవ అందించడం వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం సార్. ఇట్లా ఎవరు చేయలే, మరి మేము 10-20 సంవత్సరాలు అవుతుంది ఎవరు చేయలేదు. ఇప్పుడు ఈసారి చేస్తున్నాం. ఎప్పటి నుంచి పరిచయం సార్ మీకు? మేము అక్కడ చేస్తాం. ఇంతకుముందు పరిచయం సార్? ఏం లేదు, మామూలుగా చేస్తున్నారు. మీరు తెలిసి మీ సూపర్వైజర్ పర్మిషన్ ఇచ్చాడా? ఇవ్వరు కదా పర్మిషన్, ఆడకి వెళ్ళేదని అంటారు కదా. ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు సూపర్వైజర్. పర్లేదు అంటారా? అంటే కొంతమంది సూపర్వైజర్లు ఇవ్వరు కదా, మా ఆడకెళ్ళి చేసేది ఏంది మీరు ఈ టైంలో అంటారు. చెప్పారు, మంచిగానే చెప్పారు, పని చేసి తిండి. అదే అంటే ఈ పని టైంలో వెళ్తున్నారు మీరు ఆడకి వెళ్ళేదని అంటారు కదా కొంతమంది సూపర్వైజర్లు. అట్లా ఏమైనా భయపెట్టారా? మిమ్మల్ని పంపించారా అని ఏమన్నారు? పంపించారు. బాగానే ఉండే మా ఐటమ్స్ అన్ని. థ్యాంక్ యూ.